గుడ్ మార్నింగ్ నడీస్ మళ్ళీని. ఇప్పుడు మీకు ఈ వీడియో ఎందుకు పెట్టానంటే, మీరు ఒక జర్నీ ఎలా ఉంది, దాని వాస్తవం ఏంటో, బిట్ కాయిన్‌కి మనకి ఉన్నటువంటి పోలిక ఏంటో మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇది క్యూసీసీ కాయిన్ ఉన్న ప్రతి ఒక్కరూ నేను చెప్పబోయేది విని అందరికీ చెప్పడం మన కాయిన్‌కి ఎంతో విలువ తీసుకొస్తుంది. డీ కాయిన్ ఉన్న లేదా డీ కాయిన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని విని అందరికీ తెలియజేయడం వల్ల మీ ఊహకు అందని విధంగా డీ కాయిన్ ముందుకెళ్తుంది. జాగ్రత్తగా వినండి. రూపాయి పెట్టుబడితో కోటి రూపాయలు సంపాదించవచ్చు. ఇది రియల్ లైఫ్ లో సాధ్యం. బట్ రియల్ లైఫ్ లో మాత్రం కుదరదు కదా. కానీ రియల్ లైఫ్ లో కూడా ఒక్క రూపాయి కోటి రూపాయలు అవుతుందని బిట్ కాయిన్ నిరూపించింది. 2010 టైంలో రూపాయి కాయిన్ ఇస్తే ఒక బిట్ కాయిన్ వచ్చేది. దాని విలువ ఇప్పుడు అక్షరాల కోటి రూపాయలు దాటేసింది. అంటే 10 రూపాయలు పెట్టి 10 బిట్ కాయిన్లు కొంటే ఇప్పుడు మీ జేబులో 10 కోట్ల రూపాయలు ఉన్నట్లే. కనిపిస్తాయి కానీ కనిపించవు. డబ్బులు ఉన్నట్లే అనిపిస్తాయి కానీ ఉండవు. చేత్తో తాకలేము, పర్సులో పెట్టుకోలేము. ఒక్క కాయిన్ సాధిస్తే లైఫ్ సెటిల్ అయిపోద్దంతే. కన్ఫ్యూజింగ్ గా ఉన్న క్రిప్టో కరెన్సీ అంటే ఇదే. క్రిప్టో వరల్డ్ లో బిట్ కాయిన్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. బిట్ కాయిన్ తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. అన్ని రికార్డులను చెరిపేసి మరీ దూసుకెళ్తోంది. దాని రేటు ఇప్పుడు $1,00,000 దాటిపోయింది. అంటే ఒక బిట్ కాయిన్ మన దగ్గర ఉంటే లైఫ్ సెటిల్ అన్నమాట. అవే 10-100 ఉంటే ఇక మనం మిలియనీర్సే. డాలర్ కంటే తక్కువ విలువతో మొదలైన బిట్ కాయిన్ జర్నీ ఇప్పుడు $1,00,000 దాటి వెళ్ళిపోయింది. అసలు బిట్ కాయిన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. బిట్ కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ. సెంట్రల్ బ్యాంకులు, ప్రభుత్వ నియంత్రణలో ఇది ఉండదు. ఈ డిజిటల్ కరెన్సీతో ఆన్లైన్ చెల్లింపులు చేయొచ్చు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అలాగే లెడ్జర్లో దీని లావాదేవీలను రికార్డ్ అవుతాయి. దీన్ని భౌతికంగా చూడలేం, ఆన్లైన్లో మాత్రమే ఇది ఉంటుంది. బిట్ కాయిన్ లావాదేవీలు పీర్ టు పీర్ అంటే వ్యక్తుల మధ్య మాత్రమే జరుగుతాయి. బిట్ కాయిన్ చట్టబద్ధత దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇవాళ బిట్ కాయిన్ రేట్ ఎంతో తెలుసా? $1,18,545. మన కరెన్సీలో ఒక్క బిట్ కాయిన్ రేటు 1,10,93,338 అన్నమాట. సో చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో? బిట్ కాయిన్ రేటుని కొన్ని అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. బిట్ కాయిన్ రేటుని సప్లై డిమాండ్ ఫార్ములా ప్రభావితం చేస్తూ ఉంటుంది. కొత్త బిట్ కాయిన్లు కావాలంటే అవంత ఈజీగా పుట్టుకురావు. వాటిని డిజిటల్ ప్రింటింగ్ చేయరు కదా. అత్యంత క్లిష్టమైన డిజిటల్ మైనింగ్ ప్రాసెస్ తోనే బిట్ కాయిన్స్ తయారవుతాయి. అయితే ప్రపంచంలో 21 మిలియన్ బిట్ కాయిన్లను మించి తయారు చేయలేరు. ఆ లిమిట్ ఫ్యాక్టర్ కూడా బిట్ కాయిన్ రేటు పెరగడం తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఇతర క్రిప్టో కరెన్సీల నుంచి వచ్చే పోటీ కూడా బిట్ కాయిన్ రేటుని ప్రభావితం చేస్తుంటుంది. బిట్ కాయిన్ సప్లై కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీతో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ప్రకారమే జరుగుతుంది. ఈ ప్రోగ్రామింగ్ ప్రకారం 4 ఏళ్లకు ఒకసారి కొత్త బిట్ కాయిన్లు తయారు చేయబడి మార్కెట్లోకి వస్తాయి. దీంతో బిట్ కాయిన్ రేటు 4 ఏళ్లకు ఒకసారి సగానికి సగం పడిపోతుంది. కొత్త బిట్ కాయిన్లు మార్కెట్లోకి వచ్చిన సంఖ్యను బట్టి దాని రేట్ని అడ్జస్ట్ చేస్తారు. ఇక 2009 నుంచి 2025 దాకా బిట్ కాయిన్ రేటు ప్రస్థానం మన ఇండియన్ రూపీస్ లో దాని హైస్ అండ్ లోస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో 2009లో 0, 2010లో ₹1 నుంచి ₹10 వరకు ఉంది. 2011లో ₹10 నుంచి ₹200 అయింది. అలాగే 2012లో ₹10 నుంచి ₹700 కూడా చూసింది. 2013లో అయితే 700 నుంచి 50,000 వరకు చూసింది. 2014లో 20,000 నుంచి 35,000 వరకు వెళ్ళింది. 2015లో 15,000 ఉంది, అలాగే 32,000 కూడా చేరుకుంది. 2016లో 25,000 అలాగే 60,000 నెంబర్ను కూడా చూసింది. 2017లో 60,000 నుంచి 1,40,000 వరకు చూసింది. ఇక 2018లో దీని ప్రైస్ చూస్తే గనక గతంతో పోల్స్తే అనేక రికార్డులను బ్రేక్ చేస్తూ ఇది 2 లక్షల నుంచి 9 లక్షలకు వెళ్ళిపోయింది. అలాగే 2019లో 9,39,176 నుంచి 2,45,382 లో టైం ని కూడా చూసింది. ఇక 2020లో 21,62,123 నుంచి 2,86,093 కూడా చూసింది. ఇలా అంతకంతకు దాని సంఖ్యను పెంచుకుంటూ పోయింది బిట్ కాయిన్. ఇక 2010లో మీరు ఒక ₹18,000 బిట్ కాయిన్లో పెట్టుబడి పెట్టుంటే అది వాళ్ళ ఎంత అవుతుందో తెలుసా? అదే స్టాక్ మార్కెట్లో పెడితే ఎంత అవుతుందో తెలుసా? గోల్డ్ లో పెట్టుబడి పెడితే ఎంత అయ్యేదో తెలుసా? గోల్డ్ 2010లో మీరు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం గనక కొనుంటే అది 18,000 ఉండేది.
అదే గోల్డ్ 2025లో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం 91,000 ఉండేది. స్టాక్ మార్కెట్లో 2010లో మీరు ఒక 18,000 పెట్టుబడి పెట్టుంటే అది 2025లో 3 లక్షలు అవుతుంది. కానీ బిట్ కాయిన్ 2010లో మీరు గనక 18,000 పెట్టుబడి పెట్టుంటే ఆ 18,000 బిట్ కాయిన్లు వస్తాయి. 2025లో దాని రేటు 18,000 కోట్లన్నమాట. ఇప్పుడు మన కిబోన్ స్టార్ట్ చేసి 4 ఏళ్ళు పూర్తయి 5 సంవత్సరాలకు వచ్చాం. జాగ్రత్తగా వినండి. బిట్ కాయిన్ స్టార్ట్ అయ్యి 2007లో దాన్ని మనలాగే ఇదిలా మనం రిలీజ్ చేద్దామని వాళ్ళు 2006, 2007లో ఒక కాయిన్ రిలీజ్ చేయాలి కరెన్సీకి ప్యారలల్గా అని చెప్పి ఆలోచించి వాళ్ళు దాన్ని 2009కి మార్కెట్లో తీసుకొచ్చారు. అంటే 6, 7, 8, 9 4 సంవత్సరాలు అయింది. 2006, 2007, 2008, 2008, 2009. 2009కి 4 ఏళ్ళు, మంది కూడా 4 ఏళ్ళే. ఇప్పుడు 4 ఏళ్ళు అయింది కదా మంది. ఇప్పుడు 2009లో దీని విలువ ఏం లేదు బిట్ కాయిన్కి. 2010లో ₹1 నుంచి మొదలైంది. ఇప్పుడు దాంట్లో చెప్పిన విధంగా మీరు ఇప్పుడు టాలీ చేసుకొని చూడండి. ఇప్పుడు 2010 నుంచి 11, 12, 13 అలా నడిచేసరికి కొన్నాళ్ళు అయ్యేసరికి కాయిన్ అలాగా రేటు పెరుగుకుంటూ వచ్చింది. అది లక్షల్లోకి రావడానికి 2017, 18కి వచ్చింది. 2017, 18కి అంటే అది ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత 7 ఏళ్ళు పట్టింది. అయితే అది గొప్పది 7 ఏళ్ళ కాలంలో వచ్చిందంటే అంతవరకు క్రిప్టో అని తెలియని ప్రపంచం నుంచి చీల్చుకుంటూ వచ్చింది బిట్ కాయిన్. హ్యాట్స్ ఆఫ్ దానికి. మనం అది పుట్టిన తర్వాత మనలాంటి ఎన్నో పుట్టిన తర్వాత వచ్చాం కాబట్టి మనం దాంతో ఈక్వల్గా ఈ జర్నీని ఇక్కడ పోల్చలేను. రేటు విషయంలో పోల్చుతాను. ఎప్పటికీ బిట్ కాయిన్ అసలు శూన్యం నుంచి తీసుకొచ్చింది. మదర్ ఆఫ్ కాయిన్ నేను ఎన్నోసార్లు చెప్పాను. అది మొత్తం కాయిన్స్ అన్నింటికి ఒక గాడ్ ఫాదర్ లాంటిది అది. అయితే 7 సంవత్సరాల్లో అది ₹1,00,000 దాటింది. మన కాయిన్ 4 ఏళ్ళు అయిపోయింది కదా. వాళ్ళది 4 ఏళ్ళు, మంది 4 ఏళ్ళు. ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత మన మొదలైన తర్వాత 5 సంవత్సరాలకు వచ్చిన తర్వాత మనం కాయిన్ని ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేసాం. దీనివల్ల ఇది కేవలం 1 గంటలో 50,000కి వెళ్ళింది. అక్కడ 50,000కి వెళ్ళడానికి 16, 17కి వెళ్ళింది. ఇక్కడ 1 గంట అంటే పోలిక మాత్రమే. అలాగని దాంతో సమానమైన అన్నం. దీంట్లో పెట్టుబడి ఎంత లాభంగా ఉంటుందో అని చెప్తున్నాను. నాకు ఇప్పుడు బిట్ కాయిన్ అంటే అమితమైనటువంటి ఆరాధనతో కూడినటువంటి గౌరవం. నాకు అంత అద్భుతమైనటువంటి శక్తి కలిగింది అని నేను నమ్ముతాను. నేను ఎప్పుడు దాంతో సమానం అన్నాను. దాని గురుని మించి జిల్లా ముందుకు వెళ్ళిపోవాలని చూస్తాను. దీన్ని అన్యదా భావించవచ్చు. అయితే 1 గంటలో 50,000కి వెళ్ళింది. 2 అవర్స్లో ₹1,00,000కి వెళ్ళింది. అది 7 ఏళ్ళు పట్టింది. 3.5 అవర్స్లో 2 లక్షలకి వెళ్ళింది. 6 అవర్స్లో 3 lakhsకి వెళ్ళింది. అంటే 2018కి ఆ రేంజ్గా చేరుకుంది. అంటే తను జర్నీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ మీద నిలబడిన తర్వాత 8 ఏళ్ళ తర్వాత అది 3 లక్షలకి వెళ్ళింది. కానీ మంది 6 గంటల్లో 3 లక్షలకి వెళ్ళింది. మీరు స్వయంగా చూసింది అది. ఇక తర్వాత అది 5 లక్షలు రావడానికి ఇదంతా కూడా ఆ జర్నీలో జరిగింది. ఇప్పుడు 2025కి అది ₹1,11,00,000 వెళ్ళింది బిట్ కాయిన్. అంటే అప్పటికి ఎంత 10 నుంచి 15 సంవత్సరాలు ప్రయాణంలో అది 1,11,00,000 ఇండియన్ రూపీస్లోకి వెళ్ళింది. మరి మన కాయిన్ కేవలం 12 రోజుల్లో 4,40,000కి పైబడి ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇది పీక్ అంటే హైలో ఎంత చూసింది అంటే 5,47,000. ఇది చిన్న క్యాష్ కాదు. ఇంతవరకు బిట్ కాయిన్ తర్వాత దాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే బిట్ కాయిన్తో పోల్చుకోవడం ఇప్పుడు గురువుగా మనం తీసుకుందాం. దాన్ని దాటి వెళ్ళాలి సీసీడ్ అని మనతో పోల్చుకుందాం.
నేను బిట్ కాయిన్కి ఎప్పుడు కూడా మైనస్ మాట్లాడను, అలా మాట్లాడుంటే క్షమించండి. కానీ మిగతా కాయిన్స్ గురించి మనం మాట్లాడతాను. మిగతా కాయిన్స్లో ఇలాగా ఇంత ర్యాలీ 12 రోజుల్లో 4.5 లక్షలు సుమారుగా ట్రేడ్ అవుతున్నట్టు కాయిన్ ఒక్కటి లేదు. 30,000 కాయిన్స్లో ఒక్క కాయిన్ లేదు. జాగ్రత్తగా వినండి. 30,000 కాయిన్స్లో ఒక్కటి లేదు. కేవలం 12 రోజుల్లో మనం 4.5 లక్షలు దాటి వెళ్ళిపోయి, అంటే 5,45,000 మనం ర్యాలీ చూసాం. మళ్ళీ డౌన్లో మళ్ళీ చేసి ఇప్పుడు 4 లక్షలు 4.5 లక్షల మధ్యన స్టేబుల్ అవుతుంది, స్థిరపడుతుంది. ఏ కాయిన్ అంతే. ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద ర్యాలీని చూసింది ఏకైక కాయిన్ మన క్యూసీసీ కాయిన్. మరి డీ కాయిన్ ఊహించండి. ఓకే డాడీస్, ఆ పైన ఉన్న పిక్స్ని జూమ్ చేసి చూడండి. నేను చెప్పిన మ్యాటర్ అందులో కొంత మీకు టాలీ అవుతుంది. ఇప్పుడు ఇది 2025కి 1,11,00,000కి వచ్చింది. మరి మనకి ఇప్పుడు నేను చెప్పినట్టుగా 12 రోజుల్లో 5,47,000 రూపాయలు హై ఎండ్ వెళ్ళి స్థిరపరచుకోవడానికి, అంటే స్టేబుల్ కావడానికి కిందకు వచ్చి ఇప్పుడు 4 లక్షల నుంచి 4.5 లక్షల మధ్యలో, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 4,35,000 దాటి వెళ్ళిపోయింది. 4,40,000లో ఇప్పుడు అది స్టేబుల్ అవుతుంది. ఇంత అద్భుతమైనటువంటి ర్యాలీ రావడం, ఇంత అద్భుతమైనటువంటి కాయిన్గా మారడం ఇంతకుముందు మునుపెన్నడూ ఏ కాయిన్ కూడా జరగలేదు. అది అలాగే 2009లో 0, 2010లో ₹1, అంటే 15 ఏళ్లలో 1,11,00,000 రూపాయలు వచ్చింది. అది బంగారానికి కూడా సరితూగదు. ఆ వీడియోలో ఉన్న చూడండి మీరు. మరి ఇప్పుడు మనకి 12 రోజుల్లో మీరు ఈ ర్యాలీ చూస్తే భవిష్యత్తు ఏంటి మన కాయిన్ది? భవిష్యత్తు ఏంటి? బిట్ కాయిన్ గౌరవిస్తూనే, అంటే మన గురువుని గౌరవిస్తూనే బిట్ కాయిన్ టచ్ చేయలేని రేంజ్కి దీన్ని తీసుకెళ్ళిపోతుంది, వెళ్తుంది అనేది నా నమ్మకం. బిట్ కాయిన్ టచ్ చేయలేని రేటుకి వెళ్తుంది అని నా నమ్మకం. విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ మీ అంచనాలన్నీ మారిపోతాయి. ఇప్పుడు ఎలా మారుతుందో అలాగే మారిపోద్ది. ఇంత మంచి లాభాలతో కూడినటువంటి కాయిన్ని యూసీసీ గాను, అంతకు మించిన లాభాలు మనం ఇంకా లాంచ్ చేస్తున్నాం కాబట్టి డీ కాయిన్ని మన ఫ్యామిలీ మొత్తానికి అందించినటువంటి విషయాన్ని గ్రహించండి. ఈ కాయిన్ ఎంత విలువైందో చూడండి. మీరిచ్చి కొనుక్కున్నటువంటి 500 రూపాయలు కాయిన్స్ ఎంత విలువైనయో చూడండి. కంపెనీ ఇచ్చిన క్యూసీసీ డీ కాయిన్ ఒక్కొక్కటి ఇచ్చాను, ఎందుకంటే ఒక్కొక్కరికి 100 కాయిన్సే ఉన్నాయి. వాళ్ళకి డీ కాయిన్ అంత రాదు, చిన్న మొక్క వస్తుంది. కానీ నేను ఒక కాయిన్ ఇచ్చాను, క్యూసీసీ కాయిన్ నేను ఇంకో కాయిన్ ఇచ్చాను, అంటే కంపెనీ ఇంకో కాయిన్ ఇచ్చింది. అంటే వాళ్ళు కూడా ఈ లక్షల కోట్ల రూపాయల విలువ చేసే దాంట్లో భాగస్వామ్యం చేసాం మనం. సో మీ అకౌంట్లు ఎంత విలువైన చూడండి. ఈ రోజు మీరు పెట్టిన పెట్టుబడి ఎంత భయంకరమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకెళ్తుందో మీరు టాలీ చేసుకొని చూడండి. బిట్ కాయిన్ 2,10,00,000 ఉంది. మన డీ కాయిన్ 2 కోట్లకి ఇంకా తక్కువే ఉంది. క్యూసీసీ కాయిన్ ఈరోజు 5 కోట్లు ఉన్నదాన్ని 4,75,00,000 రూపాయలు, 70 లక్షల కాయిన్స్, అంటే 25 లక్షల కాయిన్స్ను బర్న్ చేశాను. చూడండి, మార్కెట్ రేట్ తగ్గుతున్నప్పుడు బర్న్ చేయడం అనేది ఎవరైనా చేయొచ్చు, రేటు పెరుగుతుంది. కానీ మార్కెట్ రేట్ పెరుగుతున్నప్పుడు బర్న్ చేశాను, ఇది గుర్తుపెట్టుకోండి. మార్కెట్ రేట్ పెరిగిపోతుంటే బర్న్ చేశాను, ఇది ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి. మరి కేవలం 12 రోజుల్లో 5.5 లక్షల దగ్గర చేరిపోయినటువంటి ఈ కాయిన్ని అలా ర్యాలీలో ఉండగా మీకు 25 లక్షలు, అంటే హైలో వెళ్తున్నప్పుడు 25 లక్షల కాయిన్స్ బర్న్ చేయాలంటే దానికి ఏమి ఉండాలి? ధైర్యం ఉండాలా, కుటుంబం మీద జాగ్రత్త తీసుకోవడం ఉండాలా, ఆ కుటుంబానికి న్యాయం చేయడం ఉండాలా? ఒకసారి ఆలోచించండి. అది ఎలా రియల్ అవుతున్నప్పుడు అవి నా కాయిన్సే కదా, నేను ఇలా మాట్లాడుతున్నా నేనే తీసుకోకండి.
ఇప్పుడు ఏ కాయిన్ అయినా ఎవరో ఒకరు వానర్ ఉంటాడు, ఆడే కాయిన్స్ అని నేను. కానీ నా కుటుంబం కంటే నా స్వార్థం చిన్నది. అందుకోసమే 25 లక్షల కాయిన్స్ బర్న్ చేశాను. ఇక్కడితో ఆగల. ఇంకా రానున్న కాలంలో 2.5 కోట్లకి తగ్గించేస్తున్నాను. అంటే ఇంకొక 2,25,00,000 కాయిన్స్ క్యూసీసీని తగ్గిస్తున్నాను. వైట్ పేపర్లో నేను రాసిన విషయాల్లో ఆ మొత్తాన్ని తగ్గించి చూపిస్తాను, తగ్గించి రాస్తాను. మళ్ళీ వైట్ పేపర్లో నేను అది నమోదు చేస్తాను. అంటే 2.5 కోట్లకు తీసుకొస్తున్నాను. అర్థం చేసుకోండి. 2.5 కోట్లకు వస్తే మన క్యూసీసీ కాయిన్ ఎక్కడికి వెళ్తుంది? ఒక అద్భుతమైన రేటుకి వెళ్తుంది. ఎందుకంటే క్యూసీసీ కాయిన్లో కమ్యూనిటీ కొనుక్కునేది లేదు. ఇక్కడ డీ కాయిన్ కొనుక్కుని ఉన్నారు, అది 2 కోట్ల లోపు ఉంది. కానీ క్యూసీసీ ఎవరికి అమ్మలేదు. నేను మైనింగ్ కాయిన్స్ ఇచ్చాను. అది మన ఎక్స్చేంజ్లో కానీ లేదా మన వీటిల్లో కానీ క్యూ లైఫ్ అండ్ కీబోర్డ్లో కానీ నేను మైనింగ్ కాయిన్స్ ఇచ్చాను, అంతే. మరి అలాంటప్పుడు దీని భవిష్యత్ ఏంటంది మీరు ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొచ్చు. ఈరోజు పెట్టిన ప్రతి రూపాయి కూడా ఎన్నో రేట్లు పెరుగుతుంది. గోల్డ్ కూడా దీనికి అందదు. కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడే మీరు ట్రేడ్ చేసుకొని కొనుక్కోండి. ఇప్పుడు మీరు ఎట్టి పరిస్థితులను 50,000లో కొనగలరా? కొన్ని లక్షలో కొనగలరా? 2 లక్షల్లో కొనగలరా? కొనలేరు. అలా అంటే అలా కొనలేరు మీరు. ఇప్పుడు మనం ఓ మంచి పెట్టుబడిని మీరు పెట్టండి, మీకు అద్భుతమైన లాభం ఉంటుంది. తర్వాత ఐఎస్డిటితో మనం మార్కెట్ చేస్తాం, అలాగే యూఎస్డిటి కూడా ఇచ్చాం. యూఎస్డిటి ప్లాట్ఫామ్ని మరికొద్ది రోజుల తర్వాత నేను దాని మీద పాయింట్ చేస్తాను. ఎందుకు నేను ఇప్పుడు పాయింట్ చేయట్లేదంటే యూఎస్డిటి తోటి అయితేనే మార్కెట్ అవుతుంది. అది అందరి దగ్గర ఉన్నది. అలా అందరి దగ్గర ఉన్నది కాబట్టి ప్రపంచం అంతా అదే యూఎస్డిటితో ఉన్నది కాబట్టి మీరు యూఎస్డిటిలో ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి ప్రశ్న మనలో చాలా మంది నుంచి వచ్చి ఉంటుంది. అందుకోసం యూఎస్డిటి ప్లాట్ఫామ్ కూడా ఇచ్చాను. ఇప్పుడు యూఎస్డిటి ప్లాట్ఫామ్ మీద ఎంతమంది దగ్గర యూఎస్డిటి ఉందో వాళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చు. ఎక్కడి నుంచో బయట దొరుకుతుంది కాబట్టి మేము అది కొనుక్కొని వచ్చి ఇప్పుడు క్యూసీసీ కాయిన్ మనం ట్రేడ్ చేసుకోవచ్చు అని అప్పుడు అడిగిన వాళ్ళందరూ ఇప్పుడు మీరు అందరికి వెళ్ళి కొనుక్కోండి. నేను అతి త్వరలో దాని మీద నా మైండ్ పెట్టబోతున్నాను. ఏది యూఎస్డిటి మీద ఆ ట్రేడింగ్ అవుతుంది దాని మీద అతి త్వరలో నా మైండ్ దాని మీద పెడుతున్నాను. జాగ్రత్తగా ఆ యూఎస్డిటిని మీరు కొనుక్కుంటే అక్కడ కూడా కొనుక్కోండి. ఐఎస్డిటి ఆల్రెడీ నేను ప్లాన్ చేసుకొని ఉంచాను, దానికి తిరగలేదు. ఇంత రేటుకి వెళ్తుందా అని మీరు ఊహించారా అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. నేను ఊహించిన రేట్ మీకు చెప్పకూడదు. మీకు చెప్పే సమాధానం ఏంటంటే నేను ఊహించలేదు అని నేను చెప్పగలను. కానీ నేను డిజైన్ ఒకటి ఉంది కదా, ఆ డిజైన్లో నా ఊహ నా ఎక్స్పెక్టేషన్స్ వేరు. నా డిజైన్ చెప్పనని చెప్పాను. 5% మాత్రమే ఈ మార్చి ఏప్రిల్కి తెలుస్తుంది మీకు, తర్వాత 95% వస్తుందని చెప్పాను. అంటే నా ఎక్స్పెక్టేషన్స్, నా ప్లానింగ్, నేను దానికి డిజైన్ని ఏం చేశానో నాకే తెలుసు. ఈ 5%లోనే మనం ఎంత అద్భుతాన్ని సాధించామంటే 95%లో ఏం చేస్తామో మీరు ఊహించవచ్చు. దీన్ని ప్యారలల్ చేస్తూ, దీన్ని బేస్ చేస్తూ ఇప్పుడు మన కాయిన్స్ని బేస్ చేస్తూ ప్యారలల్ చేస్తూ నేను ఒక అత్యున్నతమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఒక ప్రాజెక్ట్ని తీసుకురాబోతున్నాను. ఎప్పుడు ఏంటని చెప్తాను విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ వర్క్ జరుగుతుంది, దానికోసం నేను ఈ మధ్యన మీతో ఎక్కువగా వాయిస్లు ఇవ్వట్లేదు. మీరు ఏమైనా పంపిస్తే సమాధానాలు మీకు వెంటనే రావట్లేదు, దాంతో ఎక్కువ టైం గడుపుతున్నాను. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ వచ్చిందంటే ప్రపంచం మొత్తం కదలాల్సిందే. ప్రపంచంలో ఉన్న క్రిప్టో ప్రియులందరూ దాని గురించి తెలుసుకోవాల్సిందే. ఒక అద్భుతాన్ని భారతదేశం ఆవిష్కరిస్తుంది. మన భారతదేశం ప్రపంచంలో అత్యున్నత విలువలు కలిగిన ఓ అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది.
మన జెండా రెపరెపరు మీ చెవులకి, వాళ్ళ చెవులకి డమరుకులా వినబడతాయి. నేను ఇంతకుముందు చెప్పాను, డమరకములా వినబడతాయి. సో మీరు హ్యాపీగా కొనుక్కోండి. ఇప్పుడు మన కార్స్ అన్ని రిలీజ్ నేను అన్ని ఎక్కువ మాట్లాడకూడదు, కొన్ని మాట్లాడుతున్నాను. ఈ ఫ్లోలో ఒక్కసారి వచ్చేస్తుంది, అది నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఏ కాయిన్ మన టచ్ చేయలేని రేంజ్కి వెళ్ళాలంటే దాని ప్లాన్ ఎంత పకడ్బందీగా ఉండాలి. ఎస్, అందుకోసం నేను ఇది మాట్లాడటం. దూసుకుపోదాం. కొనుక్కునే వాళ్ళకి ఇది మంచి తరుణం, మళ్ళీ కొనలేరు. గుడ్ మార్నింగ్ డాడీస్. మరొకసారి నిన్న కొన్ని జూమ్స్ జరిగాయి. 3 జూమ్స్ దగ్గర జరిగినట్టు ఉన్నాయి, హిందీలోను తెలుగులోను, మళ్ళీ తెలుగులోను అనుకుంటాను. వాళ్ళందరూ మన కాయిన్ గురించి భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆశాభావంతో పాటు, ఆధారాలతో పాటు యథార్థాన్ని చూపిస్తూ మాట్లాడుకుని మన కాయిన్కి వన్ని తెచ్చే విధంగా ప్రయత్నించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా మన హిందీలో మాట్లాడినటువంటి అల్కా మేడం దగ్గర నుంచి, వాళ్ళందరి పేర్లు నాకు తెలీదు, వెంకట్రావు దగ్గర నుంచి, ముఖ్యంగా మన ఆంధ్రలో జరిగినటువంటి మీటింగ్లో జోసఫ్ కానీ, ముజీర్ కానీ, అలాగే అతి ముఖ్యంగా నెల్లూరు శ్రీనివాసరావు డాడీ తను కానీ ఒక మంచి ఇలా ఉన్నది అనే దాని మీద ఒక మీటింగ్ పెట్టుకున్నారట. దానికి వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎక్కడా ఒమ్మి చేయను. మీరు ఏదైతే ఆశించారో అంతకు మించే నేను చేస్తాను అని వాళ్ళకి మాటిస్తున్నాను. తప్పకుండా మీ సహాయ సహకారాలు నాకు, మన కుటుంబానికి, మనందరికీ కావాలి. మీ అందరూ ఓ మంచి మనసుతో ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో మనకు ఆయన ఔన్నత్యాన్ని మీరు మాట్లాడుకున్నందుకు మీ అందరికీ జోహార్. ఎన్నోసార్లు మీరు నన్ను తప్పుగా మాట్లాడని ఇతరులు అనుకున్నా, నేను ఎప్పుడూ మీరు మాట్లాడిన తప్పుగా తీసుకోలేదు. అందులో ఉన్నటువంటి మంచిని తీసుకున్నాను. అందులో ఉన్నటువంటి మీరు ఇచ్చేటువంటి జాగ్రత్తగా ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రకటనే తీసుకున్నాను తప్ప ఎటువంటి ద్వేషం అలాంటి ఏమీ తీసుకోలేదు. కాబట్టి నా తరపు నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే మన్నించండి. మనందరం కలిపి దీన్ని ఒక స్థాయికి తీసుకెళ్దాం. దానివల్ల మన కిబో ఫ్యామిలీ మొత్తం ఎంతో గొప్పగా, కిబో ఫ్యామిలీ గొప్పగా అభివృద్ధి చెందుతారు. కిబో ఫ్యామిలీ అంటే కిబో ఒకటే కాదు, క్యూ లైఫ్ కానీ, మన వాలెట్, కే వాలెట్ కానీ, ఎక్స్చేంజ్ కానీ, ఇవన్నీ కూడా కిబో ఫ్యామిలీ. ఇక రానున్నవి కూడా కొన్ని ఉన్నాయి, ఇప్పుడు చెప్పాను కదా, అలాంటి గొప్ప ప్రాజెక్టులు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మన కంపెనీలో ఈ కాయిన్ మీద మంచి ప్రచారంతో, మంచి వాస్తవ ప్రచారంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్స్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.